ఇక కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు, ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్కు సంబంధించి ఇప్పుడు చర్చ నడుస్తుంది. నిజంగానే మరి అమృత్ సంబంధించి ఆ స్కీమ్లో పెద్ద స్కామే జరిగింది. ఇదంతా కూడా అలా బామ్మర్దిని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసమో, లేకపోతే ఆయనకు అమృతాన్ని పంచిపెట్టి ప్రజలందరికీ కూడా విషయాన్ని పంచిపెడుతున్నాడు రేవంత్ రెడ్డి. సో దాదాపు 8,888 కోట్లు మింగేశారు ఈ స్కామ్ని అడ్డం, ఈ స్కీమ్ని అడ్డం పెట్టుకుని అనేది ప్రధానమైన ఎలిగేషన్. సో నిజంగానే మరి ఈరోజు ఇంకో మాట కూడా అన్నారు, రేవంత్ రెడ్డి పదవి ఓడగొట్టేందుకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గట్టి ప్రయత్నం చేస్తున్నారని మాట్లాడారు. అంటే ఏంటి, ఆ పార్టీలో వాళ్ళకి చిచ్చుపెట్టి మీరు పబ్బం గడుపుకుందామని చూస్తున్నారా ఏంటి, ఏ రకమైనటువంటి ఎలిగేషన్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు ఎలిగేషన్ చాలా క్లారిటీగా ఉందండి. ఇప్పుడు మా ఎలిగేషన్ అంటున్నారు, ఎలిగేషన్ అనేది మా నాయకులు చేసినటువంటి ఏదైతే ఆరోపణ ఉన్నదో అది వాస్తవాలకు అనుగుణంగా ఉంది, దగ్గరగా ఉన్నది. ఇప్పుడు ఎలా అని అంటే ఈరోజు వీళ్ళు గత 8 నెలల నుండి ఏ జీవోలు కూడా విడుదల చేయట్లేదు. అంటే ఎవరికి ఇస్తున్నారు, ఎవరికి ఇవ్వట్లేదు అనేది ప్రజల ముందు పెట్టట్లేదు, వెబ్సైట్లో పెట్టట్లేదు. ఏది ట్రాన్స్పరెన్సీ లేదు అన్నప్పుడు ట్రాన్స్పరెన్సీ లేనటువంటి మేము పెట్టిన ప్రతిదీ మీరు చెక్ చేసుకోవచ్చు. మేము పెట్టాము. మాది చాలా క్లారిటీగా ట్రాన్స్పరెంట్గా ప్రభుత్వం నడిచింది, రెస్పాన్సిబుల్గా నడిచింది, అకౌంటబుల్గా నడిచింది మా ప్రభుత్వం. మరి ఎందుకు ఓడిపోయారు? ప్రజలు ఇష్టం అండి. బాగా అద్భుతమైన పరిపాలన ఇస్తుంటే ఈ రోజు 15 హ్యాట్రిక్ మీరే కొట్టుకున్నారు. మరి గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ కి ఎందుకు ఏడిపోయింది? ఇప్పుడు గత 10 సంవత్సరాలు తెలంగాణ తీసుకొచ్చింది కాబట్టి తీసుకొచ్చిన జాతిపితగా కేసీఆర్ కు రోల్ మోడల్ గా చూశారండి. ఫస్ట్ 5 సంవత్సరాల మీద మీకేం వ్యతిరేకత రాలే, 2వ 5వ సంవత్సరం మీద వచ్చింది మీకు వ్యతిరేకత. అందు గురించి ఈ రేవంత్ రెడ్డి అనేటటువంటి అబద్ధాల కోరు ఆయన వల్ల ప్రజలను మభ్యపెట్టి పక్కదారి పట్టించి లేనిపోని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు కాబట్టి ఆ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అర్థమవుతుంది ప్రజలందరికీ ఇప్పుడు అర్థమవుతుంది పరిపాలన ఎట్లా పోతుందని. వాళ్ళు ప్రజాపాలన అంటే ప్రతి పార్టీ ప్రజాపాలన చేస్తారు. ఈరోజు బీజేపీ ప్రజాపాలన చేయట్లేదా? కేంద్రంలో ప్రజలను పాలిస్తుంది, పరిపాలిస్తుంది. అయితే దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఆరోపణ అనేది వాస్తవం అనడానికి ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చేసినటువంటి ఆయన వాదనను మీరు గమనిస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా దించాలనే ఉంది కదా ఆయనకు. అంటే కేటీఆర్ గారు మీరు చక్కగా కరెక్ట్ పాయింట్అవుట్ చేసిండ్రు, దీన్ని బలోపేతం చేయండి, భారతీయ జనతా పార్టీని అటను ప్రధానమంత్రి గారిని ప్రెషర్ చేసి దీన్ని ఎంక్వైరీ గిట్ట పెట్టిస్తే ఖచ్చితంగా ఈయన సీఎం కుర్చీ పోతుంది, నాకు వస్తుంది అనే తాపత్రయంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఇది వాస్తవం, తప్పేముంది దాంట్లో. కానీ మాకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నా, రేవంత్ రెడ్డి గారు ఉన్నా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నా, ఎవరున్నా కూడా పరిపాలన గదే కదా. మీరు చేసేది ఏముంది? 420 హామీలు ఇచ్చిండ్రు, ఇప్పటిదాకా కూడా ఏది కూడా సక్రమంగా మీరు హామీలను అమలు చేయలేదు. ఈ ముఖ్యమంత్రి గారే ఇదే రేవంత్ రెడ్డి గారు 18.5 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చినాము, ఇంకా 31,000 కోట్ల రూపాయలు ఇవ్వలేదు. ఆయన ఒప్పుకుంటే అది అయిపోయింది పంచాయతీ. ఇప్పుడు అంటే మొత్తం మీద రుణమాఫీ కాలేదు, 50% అయినట్టు 50% చేయనట్టే క్లారిటీగా ఉన్నది. 31,000 కోట్లలో సగం అయింది, సగం కాలే. ఆయనే ఒప్పుకున్నాడు కాబట్టి మంచిదే. మేము చెప్తానే ఉన్నాం మొదటి నుంచి, కాలేదయ్యా అంటే ఆయన ఒప్పుకోవడం వల్ల ఈరోజు ప్రజలు అర్థం చేసుకుంటారు ఏంటి అని అంటే ఇటు పచ్చి మోసగాడరా ఆయన అనే మాట అర్థమవుతా ఉంది. ఇక రెండవది ఏంటి అని అంటే మీరు అది కూడా చేయలేకపోయారు కదా సార్ మీ హయాంలో. సార్ మీరు 4 సార్లు అయ్యిందే చెప్పాము, చేసేదే చెప్పాము, చేసిందే చెప్పాము, చేయబోయేదే చెప్పాము. చేసిర్రు దళిత ముఖ్యమంత్రి చేశారు, దళితులకు 3 ఎకరాల భూమి కూడా ఇచ్చారు. లేదండి, ఒక ట్రాక్ లో పెట్టిన తర్వాత ప్రజలకు అనుభవం లేనప్పుడు ఒక అనుభవజ్ఞుడైనటువంటి వాళ్ళు ముందలో ఉండి ఆ కుటుంబాలను నడిపిస్తారు. తెలంగాణ కుటుంబానికి ఇంకా రాజకీయ అనుభవం రాలేదు కాబట్టి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి దారి చూపెట్టి రేపు పొద్దుగల చేస్తారు, ఒక బీసీ ముఖ్యమంత్రిని చేస్తారు, ఎస్సీ ముఖ్యమంత్రిని చేస్తారు, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా ఉంది కదా జీవితం. ఇప్పుడు చాలా జీవితం ఉంది, ఇంకా చేస్తారండి, పక్కా చేస్తారు, 100% చేస్తారు. అయితే దీంట్లో ఈరోజు ఒక కంపెనీ బిడ్ వేస్తే ఆ కంపెనీ బిడ్ కాకుండా మరి వీళ్ళు
వాళ్ళు స్వతహాగా బిడ్డను పక్కకు పెట్టేసేసి మరి ఈరోజు ఆయనకు ఎవరు ఇంతకుముందు మీరు పేరు చెప్పారు కదా, ఎవరు సుజన్ గారికి ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం అనేది మరి మా పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది. మరి ఒకవేళ మీరు నిజంగానే ఎంక్వైరీ వేయండి, ఒక కమిషన్ వేయండి, ఆ కమిషన్లో తేలకపోతే నేనే శాశ్వతంగా నేను రాజీనామా చేస్తే నేను రాజకీయాలకు దూరం ఉంటానని మా కేటీఆర్ గారు అన్నారు కదా. మొదలు అది ప్రూవ్ చేయండి. మీరు ప్రూవ్ చేయకుండానే ఉత్తగానే మాట్లాడితే ఎట్లా? 100% మీరు గొటాల జరిగింది. ఒక్క గొటాల కాదు కదా, దాదాపు ఆయన 11 గొటాలాలు చెప్పిండు. ఇప్పటి వరకు 11 గొటాలాలు జరిగినాయి ఈ మొత్తం 8 నెలల్లో. కాబట్టి వాటి అన్నిటి మీద మీరు వెరిఫికేషన్ చేయండి అని అంటారు కదా, మరి ఎందుకు చేయట్లేదు? కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వానికి కూడా విన్నవించేది ఏంటి అని అంటే, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి మీరు వెరిఫై చేయండి, సిబిఐ ద్వారానా ఈడీ ద్వారానా మీరు వెరిఫై చేయండి అంటున్నాం మేము. అయితే ఇది ముఖ్యంగా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అనే శాల్తీ ఈరోజు హైడ్రాను అడ్డం పెట్టుకొని డబ్బులు లేవు అనుకుంటున్నాయి. ఒక దగ్గరనేమో డబ్బులు ఉన్నాయని చెప్తాడు, మాది మొత్తము పర్ క్యాపిటల్ ఇదని చెప్తాడు, మాది మొత్తం సస్యశ్యామలంగా ఉంది, లోన్లు తేవాలి కదా, లోన్లు అడగాలి కదా. ఆడనేమో మా స్టేట్ సార్ నంబర్ 1 ఉందని చెప్తాడు. ఇక్కడ వచ్చి స్టేట్లకు రాగానే మళ్ళీ ఏం చెప్తాడంటే మా దివాలా తీసి కేసీఆర్ గారు మొత్తం దీన్ని తినేసిండు అని చెప్తాడు. మరి ఏది నమ్మాలి ప్రజలు అన్నప్పుడు? ఈ విధంగా దుర్మార్గమైన పాలనను అందిస్తూ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్లేస్లో ఎవరైనా సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నాయకుడు వస్తే తప్పిస్తే ఈ పరిపాలన జరగదండి. ఆయనతో కాని పని అది. కాదు, ఏం గ్రహించారు? ఆయనలో ఏం మీరు నిరుత్సాహం చూశారు? ఆయనలో ఏం చేతకంతరం చూశారు? ఇప్పుడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేది ఆయన క్లారిటీ అంటున్నారు కదా. ఎలిగేషన్స్ ఏముందండి, ఎన్నైనా చేయొచ్చు. వినండి, ఎలిగేషన్ కాదు కదా, ప్రాక్టికల్స్ ఉన్నాయి కదండి. ఈ రోజు ఆయన ఏమో ఆధారాలు లేకుండా క్వశ్చన్ అడిగాడు. నిజంగానే అక్కడ వరదలు వచ్చి జనమంతా నానా బాధలు పడుతుంటే ఆయన ఎక్కడో ఉండి ట్వీట్ చేయడం కంటే ఇక్కడికి వచ్చి చేయొచ్చు కదా. నిజంగానే ఇప్పుడు ఆయనకి ఏదో ప్రాబ్లం వస్తే వాళ్ళు నాకు కాదు నా బాంబర్దికి ఎక్కడికో పేరు వచ్చేస్తుందని చెప్పి ఎక్కడికి ఆడాడుగా ఉరుక్కుంటూ వచ్చాడు ఆయన. మరి ఇవన్నీ గమనిస్తా ఉంటారు కదా. లేదండి, మా ఎమ్మెల్యేలకు ఎందుకంటే మా ఎమ్మెల్యేలకు చేసే అవకాశం ఇవ్వాలి. రైట్. కాబట్టి 6 గ్యారెంటీలు ఈ రోజు వరకు అమలు కాలేదు. ఒకటి దీని 100% 6 గ్యారెంటీలు కాలే, రుణమాఫీ కాలే, ఇంకా చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇవన్నీ కాదండి, అమృత్ లో వాళ్ళు నిజంగానే స్కామ్ చేశారనుకుంటే మీరే సవాల్ చేశారు కదా, ఆ సవాల్కి మీరు కట్టుబడి ఉంటారా? మరి 100% కట్టుబడి ఉంటాం. మేము 100% కట్టుబడి ఉంటాం. మా కేటీఆర్ గారు ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసిరు కదా, దమ్ముంటే వీళ్ళని ఎంక్వైరీ చేయమని అంటున్నాం కదా మేము. లేదు అని అంటే మా డైరెక్ట్ మన చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్దామని అన్నాడు కదా. మరి ఇంకంతకంటే ఇంకేమి రుజువు కావాలి మీకు? మేము చూపిస్తామంటున్నాం కదా గొట్టాల జరిగిందని. మరి మీరు రెడీగా ఉండాలిగా, మరి సవాళ్ళు స్వీకరించాలి కదా రేవంత్ రెడ్డి గారు.